అప్లై చేసిన తర్వాత మనం చేసిన విషయం ఏంటంటే సార్ మొత్తం పూర్తి అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అందరి అప్లికేషన్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత సో అప్పుడు మనకు ఒక విండో ఓపెన్ చేస్తారు. ఓపెన్ అవ్వడం ఆ పక్కన పీడిఎఫ్ ఉంటుంది ఒకటి. ఆ పీడిఎఫ్ని చూస్తే సార్ అంతా మొత్తం ఎన్ఆర్ వచ్చేస్తారు రావడం నామినల్ రోల్స్ మొత్తం. అంటే మన స్కూల్ లోపల ఎంతమంది మరి ఎంతమంది చేయండి సార్. సో ఎంతమంది మరి అప్లై చేశారు అనేది మొత్తం పూర్తి ఉంటుంది. అయితే సార్ ఒక 3 సెట్లు తీసుకోవాలి జిరాక్స్. ఓకే, అంటే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఒక ఎన్ఆర్ ఏమో మనకు ఆఫీస్ కాపీ పెట్టేసుకోవాలి. ఒక 2 ఎన్ఆర్స్ ఏమో డిఓ ఆఫీస్ లోపల సబ్మిట్ చేయాలి. ఆ ఎన్ఆర్తో పాటు ఏవైతే ఇండివిజువల్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో అవి, దాంతోపాటు రెండవది క్యాస్ట్, ఇన్కమ్, ఒకవేళ అవి లేకపోతే డిక్లరేషన్, లేదా సార్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా అటాచ్ చేయాలి. ఇక దాంతోపాటు సార్ మనం ఫీ పేమెంట్ చేసినటువంటి చేస్తున్నాడు. సో దాన్ని కూడా మనం సబ్మిట్ చేయాలి. 7th క్లాస్ పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డు చేస్తున్నాడు అంటే వాళ్ళ మార్క్స్ లిస్ట్ అది కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఫామ్స్ క్యాస్ట్, ఇన్కమ్, 7th క్లాస్ మార్క్స్ లిస్టు ఇవన్నీ ఒకటే సెట్. కానీ ఎన్ఆర్స్ మాత్రం కంపల్సరీ 2 సెట్స్. ఇవన్నిటిపైన కూడా సార్ కంపల్సరీ హెడ్ మాస్టర్ అటెస్టేషన్ చేసి అందించాల్సిన అవసరం అయితే ఉన్నది సార్.